లైంగిక వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్ పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పడాల సూర్యప్రకాష్ పేర్కొన్నారు. స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ పడాల చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పసిపిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్ పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్యప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంస్థనే స్థాపించి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి కూడా చాలా కార్యక్రమాలు, అంటే మాది పూర్తిగా విద్యారంగంతో ముడిపడి ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ప్యాషన్. సో విద్యారంగంలో ఉన్న రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు చదువుకోవడం లేదు, అక్షరాలు నేర్చుకుంటున్నారు. అక్షరాస్యమే తయారవుతుందా, విద్య తయారు కావట్లేదు. సో అక్షరాలకి విద్యకి తేడా ఏమిటి అంటే, పిల్లల్లో జీవన నైపుణ్యాలు కావాలి. చిన్నప్పటి నుంచే మార్కులు ర్యాంకులు చదువులు కాకుండా స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియాలని చెప్పేసి ఒక మాడ్యూల్ ఒకటి చేస్తున్నాం. కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. కెరియర్ కౌన్సిలింగ్ అంటే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఒకటే ప్రపంచం కాదు, నాకున్న ఇంట్రెస్ట్ ఏంటి, నాకున్న ఎబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకొని 7th 8th క్లాస్లోనే ఒక కెరియర్ గురించి పూర్తి అవగాహన ఇస్తేనే పిల్లలు సక్రమంగా పైకి వెళ్తానే ఉద్దేశంతో అదొక మాడ్యూల్ తయారు చేశాం అన్నమాట. ఇంకొకటి అడోలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పేసి, కౌమార దశలో ఉండే ఆడపిల్లకి మగపిల్లలకి కూడా చాలా సమస్యలు ఉంటాయి. భౌతికంగా మార్పులు వస్తూ ఉంటాయి, బాడీ చేంజెస్ జరుగుతుంటాయి, మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో చాలా మందికి తెలియదు, అవగాహన లేదు. సో అందువల్ల అసలు సొసైటీ చాలా ఒక రకమైన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్లో ఉంది అనమాట. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది వాళ్ళు కూడా పూర్తి అవగాహన లేదు. సో ఓవర్ ఎక్స్పోజర్ ఉంది. సో అందువల్ల అటువంటి కౌమార దశలో ఉండే పిల్లలకి ఈ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్, తర్వాత చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, చైల్డ్ మ్యారేజ్ లాంటి చాలా అతి సున్నితమైన విషయాలని మాట్లాడే అవకాశం మన సిస్టంలో ఎక్కడా లేదు. పుస్తకాల్లో ఉన్నాయి, కానీ పుస్తకాల్లో మాత్రం ఉండిపోతున్నాయి. సో క్లాస్ రూమ్లో బాహాటంగా వాటి గురించి ప్రస్తావించడం కానీ, ఇంట్లో మాట్లాడుకోవడం కానీ జరగడం లేదు. సో అందువల్ల ఆ వ్యవస్థలో ఉన్న చాలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధానంతో ఈ 20 ఏళ్ళు ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ ప్రయాణంలో మాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే, హై స్కూల్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి చెప్తున్నప్పుడు చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి, ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి వాళ్ళు చెప్పిన చాలా ఆశ్చర్యకరమైన బాధ పెట్టిన విషయం ఏంటంటే, అక్క మాకు ఇప్పుడు కాదు చెప్పడం, ఒక 6 ఏళ్ల ముందు 10 ఏళ్ల ముందు చెప్పుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంటే చిన్నప్పుడే మాకు అబ్యూజ్ అయిపోయింది, ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోయింది అన్న విషయాలు మాకు వచ్చిన తర్వాత అయితే సరే అని చెప్పేసి మరలా ఎలిమెంటరీ స్కూల్ నుంచి, అంటే ఎంత చిన్న వయసు నుంచి మొదలు పెడతామన్న విషయాలు అని చెప్పేసి ఈ స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమాన్ని రూపం జరిగింది. ఇది గత సంవత్సరం 2022 నుంచి మొదలు పెట్టామంటే అక్కడ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం లాంచ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ సంబంధం లేకుండా సో ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ పిల్లలకి వెళ్ళడం, అంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది, వ్యక్తిగత రక్షణ అనేది ప్రతి పిల్లవాడి హక్కుగా కావాలి తప్ప అది చాయిస్ కాకూడదు అనేది మా ఉద్దేశం. ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ మోర్ దాన్ 10 years అంటే 15 years ఉంటుంది. చాలా మంది పాత్రికేయులకి తెలియదు. ఈయన గురించి నేను ఫస్ట్ సూర్యప్రసాద్ గారి గురించి చెప్తాను. వీరిది ఆ ఏలేశ్వరం చుట్టుపక్కల ఏదో చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి, ఈయన తండ్రి గారు ఊళ్ళో చిన్న టైలర్. అయితే ఈయన 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వస్తే అది చదివించలేక డ్రాప్ అవుట్ చేసేసి టైలరింగ్ నేర్చుకోమని కూర్చోబెడితే ఈయన టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని ఈయన ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయించారు. అలాగా ఇంటర్మీడియట్ మళ్ళీ కాలేజీ ఫస్ట్ వస్తే, మళ్ళీ జేఎన్టీయూలో బీటెక్ సీట్ వస్తే, ఆ సీట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఫాదర్ లేదు నా వల్ల కాదు, నేను చదివించని కూర్చోవాలి. అప్పుడు ఎన్ఆర్ఐ ఎవరెవరో స్కాలర్షిప్ మిగిలిన ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు. వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు, మనకి ముద్దాడ రవిచంద్ర గారు.
వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ కూడా అనుకుంటాను. కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఏమి ఎప్పుడు చేయడు, ఎవరికీ తెలియదు కూడా. ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే, నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఇండియా వెనక్కి వెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ అవుట్ అయ్యే చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను, నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అని ఆవిడ కండిషన్ పెట్టాడు. అమెరికా వెళ్ళినోళ్ళు వదులుతారా? వెనక్కి రావడానికి వదలరు కదా. కానీ ఆవిడ కూడా పూర్తి సహకారంతో పిల్లలతో సహా సరిగ్గా ఆ ఏడాది పూర్తి ఆ డేట్కి వెనక్కి వచ్చేసి ఈయన చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమం మాకు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము నిజంగా కదిలిపోయాం ప్రోగ్రామ్ చూసి. మేము లాస్ట్ 6-7 ఇయర్స్లో కూడా దాదాపుగా 25-30 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ చేసి ఉంటాం. వీళ్ళకి ఇచ్చింది 15 లక్షలు మాత్రమే. కానీ ఇంత వాల్యుబుల్ ప్రాజెక్టు ఇంకెక్కడ మాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం సాటిస్ఫాక్షన్, దాంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి అందరూ హర్షధ్వానాలతో ప్రసాద్ గారిని మీ అభినందించాల్సిందిగా కోరాను. ఇప్పుడు ప్రసాద్ గారు వారి చారిటబుల్ ట్రస్ట్ గురించి పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ప్రజెంటేషన్ నేను చూశాను. చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ వాళ్ళ పాఠశాలలో ఇవ్వడం జరిగింది. వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎంఈఓగా అయిన తర్వాత పడాల చారిటబుల్ ట్రస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో నాకు చాలా వారితో మంచి అనుబంధం ఉంది. నేను చాలా బాధపడే విషయం ఏంటంటే, పాఠశాలలో ఈ చైల్డ్ అబ్యూస్, ముఖ్యంగా సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది అంటే ఎందుకో మనసు గుండెలు పిండేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకో పిల్లాడి వల్ల లేకపోతే ఇంకో బయట వాడి వల్ల జరిగేదానికంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో భాగం అవుతున్నారనేది విన్నప్పుడు చాలా దారుణంగా మనసు కలిచివేసిన సంఘటన. దాని గురించి ఎప్పటి నుంచో మనం పడాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పోరాటం అది చేస్తున్నాను. నాకు తెలుసు చాలా విషయాలు సార్తో నేను చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగా సడన్గా ఒకరోజు కృష్ణరాజు గారు వచ్చి మన కాకినాడ అర్బన్లో కూడా పెట్టాలండి అంటే 1 to 5th పెట్టాలంటే చెప్పబడమే 1 to 5th అంత అవసరమా అని మనసులో అనిపించింది. కానీ పోలే, ఏదో మంచి కార్యక్రమం కదా అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఒక బహుగుణ గారు ఒక మాట చెప్తారు, చిల్డ్రన్ ఆర్ పవర్ఫుల్ మీడియా, దే కెన్ స్ప్రెడ్ ద మెసేజ్ అంటారు. అంటే ఏదైనా ఒక విషయం, ఎందుకంటే పిల్లలు పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని, పాఠశాలలో జరిగే ప్రతి విషయాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతిలో ఉండే పిల్లలు. కాబట్టి ఈ పిల్లలు అనేది చాలా పవర్ఫుల్ మీడియా, చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ఒక మెసేజ్. అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ అది పిల్లల్లోకి, తల్లిదండ్రుల్లోకి, సమాజంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మంచి చేస్తున్నాం కదా అని నేను వాళ్ళని చూశాను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చాలా ఎక్సలెంట్గా. ఇంకా ఎంత ఎక్సలెంట్ అంటే, ఒక ఎంఈఓగా నేను వెళ్ళాను, నన్ను కూడా పట్టించుకోలేదు చాలా సందర్భం, ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎంఈఓ వచ్చాడు ఆగుదాం మళ్ళీ చెప్తా కాదు. వాళ్ళు నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. వీళ్ళు చెప్పిన విధంగా అన్ని చెప్తాం, వీటితో పాటు సపోర్ట్ సిస్టమ్ చెప్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అన్సెప్ట్ జరిగితే ఎవరికి చెప్పాలనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. మీ సపోర్ట్ సిస్టంలో క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి అనే నమ్మకాన్ని కలిగిస్తాం. అలాగే ఎక్స్ప్లోటేషన్ గురించి కూడా చెప్తాం, చాలా బాగా వివరిస్తాం అనమాట. ఇలాగే ఇంకేంటంటే, దీంట్లో నాకు జాయిన్ అవ్వకముందు నాకు ఏ విషయాలు కూడా తెలియదు.
నేను ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ అయ్యాకే నేను ఇవన్నీ తెలుసుకున్నాను. నేను తెలుసుకోవడమే కాకుండా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది. నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ KSPL.